బట్ ఒక దాని బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అనాలా మీ పర్సనల్ లైఫ్‌లో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత? నాకనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్‌ని చేంజ్ చేసింది. ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? నాకు అదే చెప్పాను. నేను ఒక మెచ్యూర్డ్ టైం కాదు అది. నాకు ఐ వాస్ లైక్ 17 దట్ టైం. 17, 18 దట్స్ ఆల్. అప్పుడు నాకు చాలా కన్నడ ఫిలిం నా సెట్ గురించి చాలా నాకు తెలియదు. నా కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలీదు అప్పుడు. సో దట్ టైమ్ హీ వాస్ రియల్లీ లుకింగ్ ఆఫ్టర్ మీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థాట్ మేబీ దిస్ ఇస్ టైమ్ ఫర్ మీ టు క్విట్ యాక్టింగ్, గెట్ ఇన్ టు ఫ్యామిలీ. 18 ఇయర్స్‌కి. 18 years because I've worked so much. So I thought, okay, let me settle down and everything. Then it was I misjudged. It was a wrong choice. Then I కొంచెం misunderstanding అన్న వచ్చింది. Then that time I was like I had baby also. And okay, I have to think about, at least I have to think about my son's future. సో ఐ కేమ్ ఆఫ్ టు మై నా అమ్మ ఇంటికి వచ్చేసాను నేను. మీరు కొన్నేళ్ల నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ అప్పటికే 16-17 ఇయర్స్ నుంచి యు ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. బోల్డ్ అంతమంది మీకు తెలుసు, టాప్ హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నమ్మి కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది? వాళ్ళు ఎప్పుడు ఎవరు చెప్పలేదా మీకు అసలు? ఎవరు చెప్పలేదు. బికాస్ ఐ డెంట్, నాకు అంత కాంటాక్ట్స్, ఐ వర్క్డ్ విత్ ఎవ్రీబడి బట్ నాట్ వెరీ క్లోజ్డ్. లైక్ నాకు అంత ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అని ఎవరు లేదు. ఓన్లీ యాక్టింగ్. ఐ డూ మై వర్క్, ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్. ఐ వాస్ లైక్ దట్ బికాస్ అమ్మ అప్ప చాలా స్ట్రిక్ట్. సో like I didn't have much friends also. So that time I don't know like there what is happening there, what is their story and everything. నాకు చెప్పింది ఒక వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, డివోర్స్ అయింది, ఒక చిన్న డాటర్ ఉంది, అంతే నాకు తెలుసు. అప్పటికి కన్నడ ప్రభాకర్కి ఒక పెళ్ళయింది, డైవోర్స్ అయింది, ఒక పాప మాత్రమే ఉందని తెలుసు. వాళ్ళు కూడా ప్రభాకర్తో లేదు, విడిగా సెపరేట్ గా ఉన్నారు. సో ఐ థాట్ ఓకే. దెన్ ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ ఫర్ హిమ్. ఐ రియల్లీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హిమ్ దట్ టైమ్. ప్రేమ గుడ్డిది అంటుంటారు. దట్ ఈస్ నాట్ ప్రేమ. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ లైక్ లవ్ అఫేర్, అలాగే నాకు ఏమీ లేదు. ఐ ఫెల్ట్ I wanted to become a housewife. I want to have a respectable family life. అంతే, ఏమీ లవ్ అలాగే ఏమీ లేదు. మరి ఏం అట్రాక్ట్ చేసింది మీకు? హీ వాస్ లైక్ లుకింగ్, అదే నేను చెప్పాను కదా, నన్ను చాలా మంచిగా చూసారు, అఫెక్షనేట్గా. ఐ ఆల్వేస్, నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు అందరూ నన్ను అలాగే చూస్తారు, మా అమ్మ నాన్న అందరూ. Because I was totally oriented, a family oriented person. So when that affection I saw in him, I thought okay, maybe this is a right person for me. I thought like that. పాపం అలాంటి మంచి పర్సన్ కి ఎందుకు ఇలా అయింది అని మీరు అనుకున్నారు. అలా డైవర్స్ ఎందుకు అయింది, భార్య పిల్లలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అనేది ఎప్పుడు తెలిసింది మరి మీకు? Then నాకు ఒక after 7-8 months marriage that time I come to know that he's got first wife and kids, 2 daughters, 1 son. andru they are all elder to me, meekante peddavallu. So that time only I got so angry, like why didn't you tell me this? You totally avoided this chapter and you didn't tell me anything about this. Then he didn't respond for that. That time okay, then I stopped talking to him. Then we were doing a movie, then we had some misunderstanding and everything. Then okay, then I thought okay, maybe this is the right time for me to get out from this house. So I came off. ఆయన ముగ్గురు పిల్లలు మీకంటే చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా he didn't reveal, ఆయన ఏమీ చెప్పలేదు మీకు పెళ్లికి ముందు. కానీ పక్కనున్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్పలేదా, అంజు యు ఆర్ నాట్ డూయింగ్ దిస్? Because he never let anybody to speak to me. నన్ను ఎక్కడికి వెళ్ళలేదు. So it was like I was
it was like a jail to me, that house. So I really had a very bad experience. So after coming to my mother's place, I stopped talking about my past and everything, because I don't want to go back to that trauma again. And నా సన్తో కూడా నేను ఈ మాట చెప్పలేదు. I don't speak to him about this, because whatever it may be, Prabhakar is his father. So somewhere or the other he have some respect or love, or I don't want to spoil that. కలిసారు ఎప్పుడైనా పిల్లలు? No. నో. మీ అబ్బాయి ప్రభాకర్ ని ఎప్పుడు? ఆయన కూడా రాలేదా నా చూడడానికి? అబ్బాయికి 2 years ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు, ప్రభాకర్. సో ఈ నెవర్ హ్యాడ్ ద ఛాన్స్ టు మీట్ హిస్ ఫాదర్, బికాస్ ఓన్లీ ఫర్ 3 months. నా బిడ్డ ఒక 3 month ఉన్నప్పుడే హీ వాస్ దేర్, దట్స్ ఆల్. 3 to 4 months, దట్స్ ఆల్. ఆ తర్వాత ఎప్పుడు రాలేదు, చూడలేదు, మాట్లాడలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు అసలు ఇంకా. వెన్ యూ రియలైజ్డ్ ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయింది, తన పిల్లలు మీకంటే పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు మీరు అడిగిన తర్వాత ఎలా సపరేషన్కి మధ్యలో ఉండేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, ఏం జరిగింది అప్పుడు? లైక్ miscommunications and lot of other activities and everything. Sometimes he used to be very violent and very the మాట్లాడుపో ఒక ఏం చెప్పాలి, like he didn't have that politeness and everything. rude ga behave చేస్తాడు. So he said amma appa andru they're not supposed to come here and everything. Then I said, no, I can't stay here anymore. This is becoming very pressure to me. That's all. ఆ టైంలో వాళ్ళు ఉండేవాళ్ళ ఫస్ట్ వైఫ్ అండ్ కిడ్స్ మీతో పాటుగానే ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉన్నారు? ಇಲ್ಲ వేరే హౌస్లో, వాళ్ళకి వేరే హౌస్ ఉంది అదిలే. బట్ ఆ రియలైజ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా కలిసారా తన ఫస్ట్ వైఫ్? I never met her. I didn't meet Jayamala also. Second wife also నేను కలిసలేదు, బట్ we spoke to in the phone with her. ఎంతమంది తనకి అంటే వైఫ్స్? ఇప్పటికి 2 పేర్లు వచ్చాయి తెలుసా? ఎఫ్ఐఆర్స్ కానీ రిలేషన్స్ కానీ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఎప్పుడు ఆలోచించలేదా ఇంకా? ఆ టైంలో వెన్ యూ గాట్ సపరేటెడ్, ఇండస్ట్రీ నుంచి అప్పుడు చెప్పారా, ఏమైనా మాట్లాడారా? కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తమిళ్ కానీ ఎవరైనా చెప్పారా? ఎవ్రీబడి వాస్ లైక్ అయ్యో వాళ్ళు చాలా పెద్ద ఏజ్డ్ పర్సన్ అండ్ హీస్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు కూడా ఆ ఫస్ట్ వైఫ్ని గురించి చాలా మందికి తెలియదు. ఓన్లీ దే నో అబౌట్ సెకండ్ వైఫ్, బికాస్ ద ఫస్ట్ మ్యారేజ్ వాస్ వెరీ ఎర్లీ మ్యారేజ్ ఫర్ హిమ్. So nobody much very close people knows about that. Then everybody was like okay, maybe this is good, you have come out. Otherwise if you would have been there, papam baby or future would have been spoiled more. సో 20 years లోపే మ్యారేజ్ అయింది, 20 years లోపే ఒక బాబు పుట్టాడు, 20 years లోపే డైవర్స్ అయిపోయాయి, మీరంతా సపరేట్ అయ్యి మీరు వచ్చేసారు. సో సచ్ ఎ లాంగ్ జర్నీ కదా అసలు. ఈ జర్నీ అనేది అంటే ఎవ్రీ మ్యారేజ్కి ఒక హ్యాపీ ఎండింగ్ ఉండాలి అనుకుంటాం, హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటాం.